అరే ఏరి తాటకి పోతున్నా మన ముందే నడుస్తున్నారుగా. కొంపదీసి ఏ పూలో లాక్కుపోలేదు కదా. పులంటే నాకు చాలా భయం సార్. పాపం ఏమైందో ఏంటో. ఓసారి పిలువా నన్ను. వాళ్ళు వింటారో పులి వింటుందో. వద్దు సార్, వద్దు. నందికా మే ఏంటట చూస్తా ఉన్నారు? మీరు మా ఇద్దరిని తిట్టినా కూడా భూమి మాత్రం మీ పూజ కోసం పళ్ళు కోసుకొచ్చినది మాటారు. తిడితే తిట్టారు, తప్పు మనైపే ఉంది కదా కొండమ్మ. పళ్ళు తీసుకోమను. తీసుకోండి. సరే ఇవ్వండి. అక్కర్లేదు. ఆ మాత్రం పళ్ళు నేను కోయగలను. ఆ చెట్లు ఎక్కడున్నాయో చెప్పు, నేను వెళ్ళి కోసుకొస్తాను. దురదగుంటాకు రాయించుకొని మళ్ళా విరాట్ బాబు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలనుకుంటున్నావా? ఛీ, నోర్మై. నీ చేత్తో పళ్ళు తీసుకోవడం మా విరాట్ సార్కి ఇష్టం లేదు. ఇటు నుంచేగా మీరు కోసుకొచ్చారు. నేను వెళ్ళి ఇప్పుడే కోసుకొస్తాను. పొమ్మ పో పో పో. ఇప్పుడే అనకొండంత పెద్ద పామును చూసొస్తున్నాం. చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉన్నది. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీ మెడకు చుట్టుకొని ఉంటాది. వద్దులేనందుక, ఎందుకు రిస్క్? వీళ్ళు కావాలనే అబద్ధం చెప్తారు. నీకెందుకు? నేను వెళ్ళి తెస్తాను కదా, నువ్వు. అవసరం లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉన్నందుక. నో సార్, నా చేత్తో నేను కోసుకొస్తేనే తృప్తి. ఉండండి. ఈ కొండ జాతి పిట్టలు ఎక్కడికి వెళ్ళాయి? ఏంటి, తినడానికి ఏమీ లేక మీ ఆహారం తెచ్చుకున్నారా? ఏమన్నావే ఎర్రబర్రే? గడ్డి తినేది నువ్వే, మాకేం కర్మమే? మాంసకోడీలు, జంతికలు, చక్రాలు, బూందీ, లడ్డూలు ఎన్ని తెచ్చుకున్నామా తెలుసా? తెచ్చుకుంటే తినవే, ఎవరొద్దన్నారు? కొండమ్మా, మనకి సానా పనులున్నాయి. పనికి మాలినాలతో మనకు మాట్లాడి. ఏమన్నావే? నందిక, అడవిలో అరిస్తే జంతువులకు తెలిసిపోతుంది. అసలే పులి కూడా తిరుగుతుంది. నువ్వు ఊరుకో. అన్నయ్య ఆకలి. కొండమ్మా, ఆకలిస్తే పొడింగులు కొట్టకుండా అడిగితే ఇస్తామని చెప్పు. చిచ్చి, పులికి ఆకలేస్తే గడ్డి తింటుందా? మీకు మనిషి మాంసమే కావాలన్నమాట. జాగ్రత్తనమ్మా, రాత్రిపూట లేచి అయ్యి మీ కాళ్ళు చేతులు పీకు తినే రకం. అన్నయ్య, మ్యాచ్ బాక్స్ ఉందా? ఎందుకు? రాత్రంతా ఈ చలికి తట్టుకునేలా లేను. కనీసం క్యాంప్ ఫైర్ అయినా వేసుకుంటే బాగుంటుంది. నాకు స్మోకింగ్ అలవాట్లేదు కదా.
మాము పుల్లలు ఎలిగిస్తున్నాం. సలేసినోళ్ళు వచ్చి సెల్ కాసుకోవచ్చు. మీ దగ్గర మ్యాచ్ బాక్స్ ఉందా? మాకు స్మోకింగ్ అలవాటు లేదు. మరి ఎలా వెలిగిస్తారు? ఏమో, ఏమీ లేకుండానే మంట పుట్టించడం మీ ఆడాళ్ళకి తెలిసినంతగా మాకేం తెలుస్తుంది? రాతయుగం మనుషులు కదా, అందుకే రాళ్లతో నిప్పు పుట్టించారు. మేయ్, రాయిచ్చు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. తిను, ఇయ్యి పట్టుకో. రా. చాలా బాగున్నాయి కదా. ఉండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కరకరలాడుతున్నాయో. అనమ్మా, కావాలంటే నువ్వు తినొచ్చు. పక్కనున్నోళ్ళ మాట నమ్ముకుంటే ఆకలికి మాడాలా, సలికి వణికిపోవాలా. ఎందుకు వచ్చిన తిప్పలు? నువ్వు వెళ్ళానన్య, చలికి ఆకలికి తట్టుకోలేవు. ఊర్చుకోనన్యా, వెళ్తే చీప్ అయిపోతాం. మే భూమి, దా ఇట్రా, పట్టుకో. డుమ్ నక్క డుమ్ డుమ్ నక్క డుమ్ డుమ్ నక్క డుమ్ డుమ్ నక్క.